దేశంలో వేసవి వచ్చిందంటే గుర్తొచ్చేది మామిడి సీజన్. కానీ ఈసారి మామిడి రైతులు, వ్యాపారులు మాత్రం విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో మంచి దిగుబడి కనిపిస్తుండగా, మరోవైపు అకాల వర్షాలు, వాతావరణం మార్పులు, ధరల ఒడుదొడుకులు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇక వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా తోటల్లోనే నేరుగా కొనుగోలు చేస్తూ ఉండడంతో ఆసియాలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్ కళతప్పింది. మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు ఎటు చూసినా వ్యాపారులు కూలీలతో కళకళ్లాడాల్సిన నున్న మ్యాంగో మార్కెట్ ప్రస్తుతం వెలవెలపోతోంది. వాతావరణ మార్పులతో మామిడి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ధరలు ఒకంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కాయ నాణ్యత అంతంత మాత్రంగా ఉండటంతో ఉత్తరాది వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. ఇలా అనేక అంశాలు ఆసియాలోనే అతి పెద్దదైన నున్న మామిడి మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఏటా ఈ సమయానికి మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చే వాహనాలతో కిక్కిరిసి ఉండాల్సిన ఎన్టీఆర్ జిల్లా నున్న మార్కెట్ చాలా స్తబ్దుగా కనిపిస్తోంది. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే సరుకు ఎగుమతులు మొదలు కావాల్సి ఉండగా ఈ ఏడాది మే నెలలో ఇప్పుడే మామిడి ఎగుమతులు మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పంటను కొనుగోలు చేసి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్కతాకు ఎగుమతి చేస్తున్నారు. నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, జీ కొండూరు, రెడ్డిగూడెం, తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్కు మామిడి పండ్లు వస్తున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈసారి చాలా తక్కువ సరుకు వస్తోంది. రోజుకు 400 నుంచి 500 టన్నుల వరకు ఎగుమతులు జరిగే మార్కెట్లో ఇప్పుడు కనీసం సగానికి సగం కూడా మామిడి వ్యాపారం సాగటం లేదు. రోజుకు 200 టన్నుల మామిడిని మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారటంతో పూత ఆలస్యమైంది. జనవరిలో కొంత పూత వచ్చినా వైరస్ బారిన పట్టడంతో పిందె కట్టకుండానే రాలిపోయింది. గతంలో ఎకరానికి 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు దిగుబడి రాగా ప్రస్తుతం సగానికి పైగా దిగుబడి తగ్గిపోయింది. అయితే ఈ ఏడాది మామిడికాయ నాణ్యతను బట్టి కొన్ని చోట్ల మంచి ధర ఉండగా మరికొన్ని చోట్ల నాణ్యత లేదంటూ ధర తగ్గించడంతో రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది దిగుబడి తగ్గిపోవడంతో పాటు మంచి ధర లేకపోవడంతో మార్కెట్కు మామిడి రాక బాగా తగ్గిపోయిందని చెబుతున్నారు. 100 షాపులతో కలకళ్లాడాల్సిన మార్కెట్లో నేడు 20 షాపుల్లో మాత్రమే మామిడి పంట ఉందని, బంగినిపల్లి, తోతాపూరి, చెరుకు రసాలకు తగిన రేటు రావటం లేదని అంటున్నారు. మరికొంతమంది వ్యాపారులు నేరుగా తోటల దగ్గరకు వెళ్లి అక్కడే బేరాలు కుదుర్చుకోవడం ద్వారా అటు నుంచి అటే ఇతర రాష్ట్రాలకు మామిడిని తరలిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు కూడా పంట నాణ్యత సరిగా లేదని, అందుకే గ్రేడింగ్ చేసి కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. పోయిన సంవత్సరం బాగుందండి, ఈ సంవత్సరం మరీ ఘోరంగా ఉంది. 100 కొట్లు ఉండాల్సిన మార్కెట్ ఈ రోజు 20 కొట్లకు వచ్చింది. కారణం ఏంటంటే బయట కొట్లు షాపులు పెట్టడం వల్ల మార్కెట్ అటు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ కొట్లు కూడా సరిగ్గా లేవు. వ్యాపారం కూడా చాలా తక్కువగా ఉంది. 70,000 80,000 అమ్మాల్సిన టన్ను ఈరోజు 25,000 30,000గా అమ్ముతుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన స్టేట్లు కూడా అవుట్ ఆఫ్కి వెళ్ళిపోతున్నారు. అంటే అవుట్ ఆఫ్ అంటే ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో షాపులు పెట్టి అక్కడికి వెళ్ళిపోతున్నారు. బయట నుంచి వచ్చిన వరుస కూలీలు కూడా ఏం తినాలి, ఏం చేయాలి, ఇంత మార్కెట్ లేదు, 100 కొట్లు ఉండాల్సిన మార్కెట్ ఈరోజు 20 కొట్లకు వచ్చింది అని చెప్పని ఎంతో బాధపడుతున్నారు. అదిగాక ఈ సంవత్సరం మీటింగ్ అసోసియేషన్ పెడితే వచ్చే సంవత్సరానికి ఇక్కడ మార్కెట్ ఉండదని చెప్పని అంటున్నారు. మరి వరుస కూలీలు వచ్చిన వాళ్ళు ఎలా బతకాలి, ఎలాగా మళ్ళీ అదిగాకనో వచ్చిన రైతులు కూడా పాపం చాలా ఇబ్బందికరంగా వెళ్తున్నారు. ఎందుకంటే రేట్లు లేక, మామిడికాయలు సరిగ్గా ఈ సంవత్సరం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. नहीं इस बार माल पे कलर नहीं क्वालिटी नहीं ब्लैकिश आ गया थोड़ा ब्लैकिश आ गया थोड़ा माल ग्रीन कलर नहीं रेट 15 रुपीज़ से 35 रुपीज़ 40 रुपीज़ 38 रुपीज़ ऐसा। हाँ हाँ पिछले साल में वो 30 रुपये से 40-45 कभी कम मिलता है, कभी मिलता है, कभी आता है, कभी नहीं आता है। जहाँ तो बस इधर मंडी फिर हाँ आगे इधर मंडी ना। ప్రకృతి ప్రకోపాలను తట్టుకుని పంట వేసిన మామిడి రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి, ధర రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
ఇక కళకళ్లాడాల్సిన మార్కెట్ సైతం వెలవెలబోవటంతో అక్కడ పనిచేసే కార్మికులు తమ కష్టాలు ఎవరు తీరుస్తారని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వమే తమ కష్ట నష్టాలను గుర్తించి ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికులు, కర్షకులు కోరుతున్నారు. మ్యాంగో మార్కెట్లో కూడా కళ తగ్గిందని చెప్పవచ్చు. గతంలో అందరూ అన్ని చోట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మామిడి పళ్ళు ఈ మార్కెట్కి తరలించేవారు. కానీ ఇప్పుడు చూస్తే చాలామంది తోటల్లోనే రైతులతో నేరుగా బేరసారాలు కుదుర్చుకొని మొత్తం తోట మొత్తం కూడా కొనుగోలు చేసుకుని అక్కడి నుంచే సరుకును పూర్తిగా తరలించేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో గతం కన్నా కూడా ఇప్పుడు కొంతవరకు ఆ మామిడి వ్యాపారం ఈ మార్కెట్లో తగ్గిందని కూడా రైతులు, వ్యాపారులు చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యమైన పంట కూడా కొంతవరకు తగ్గిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రైతులు కొంత నష్టపోయే ప్రమాదం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈసారి నోరూరించే మామిడి ఫలం సీజన్ మాత్రం ఏప్రిల్లో ప్రారంభం కావాల్సి ఉండగా మే నుంచి ప్రారంభమైన నేపథ్యంలో జూను ఆఖరి వరకు కూడా ఈ మామిడి పంట దిగుబడి ఉంటుందని రైతులు చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో నెక్స్ట్ గణేష్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, నున్న మ్యాంగో మార్కెట్.